శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సంక్రాంతి రోజు ఏ దానాలు చేయాలి? ముఖ్యంగా సంక్రాంతి రోజు చేయవలసిన దానం ఏంటంటే కనుక డూడు బసవన్నలకు కడుపు నిండా తినిపించాలి. అదేవిధంగా గోమాతకు బెల్లముతో కూడుకున్నటువంటి పానకంతో చేసినటువంటి పదార్థాలు తినిపించాలి. నువ్వులు బెల్లముతో కలిపినటువంటి పదార్థాలు తినిపించి ఇది ఒక దానము. ఇది తప్పకుండా చేయవలసింది. రెండవది, ఆవు నెయ్యితో శివునికి అభిషేకం చెయ్యాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరైతే ఆవు నెయ్యితో శివునికి అర్చన చేస్తారో ఈ యొక్క సంక్రమణం రోజున, అది కాకుండా పుణ్యకాలంలో చేస్తారో, వారి పితృదేవతలందరికీ కూడా చక్కని ఉన్నత లోకాలు కలుగుతాయి, సవిత్రులోక ప్రాప్తి కలుగుతుంది, కైవల్య ప్రాప్తి కలుగుతుంది అనేది శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి ఆవు నెయ్యితో శివునికి అభిషేకం చేయాలి. అది కుదరనప్పుడు నీళ్లతో కూడా అభిషేకం చేయొచ్చు. అభిషేక ప్రియో శివ. ఇక మూడవది వచ్చేసి, ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడికి సువర్ణముతో సైతంగా గుమ్మడి పండును దానం చేయాలి. రాచగుమ్మడికాయ కానీ బూడిద గుమ్మడికాయను కానీ ఉత్తమమైనటువంటి నిత్య సంధ్యావందన అనుష్ఠాన పరుడైనటువంటి బ్రాహ్మణుడికి, అంటే చక్కని వేద మంత్రాలు శాస్త్రాలు బాగా తెలిసినటువంటి బ్రాహ్మణుడికి సంక్రాంతి పుణ్యకాలములో నెయ్యి, ఒక బంగారు ఉంగరం కానీ, అదేవిధంగా గుమ్మడికాయ కానీ ఇవి బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఇవి దానం చేయటం వల్ల ఎంత గొప్ప పుణ్యం వస్తుంది అనంటే, మీ పితృదేవతలకి కైవల్య ప్రాప్తి జరుగుతుంది. ఇదేంటండి బ్రాహ్మణుడికి దానం చేస్తే కైవల్య ప్రాప్తి ఎలా కలుగుతుంది అనంటే, బ్రాహ్మణుడు తీసుకున్నటువంటి దానితో ఏం చేస్తాడు అంటే తన శక్తిని మీకు ధారపోస్తాడు. ఆ శక్తి తప్పకుండా మీ పితృదేవతలకు వెళ్తుంది. ఇవి అన్నీ కూడా సైకలాజికల్గా జరగవు, మీ కంటి ముందు జరగవు, కానీ ఇట్ విల్ హ్యాపెన్స్, ఇవి జరుగుతాయి. మన పూర్వీకులు చెప్పిన దాంట్లో ఏవీ తప్పులు లేవు అనేది పూర్తి విశ్వాసంతో గమనించి సద్బ్రాహ్మణుడికి ఆ రోజు పిలిచి కాళ్ళు కడిగి నమస్కారం చేసి దానం ఇవ్వాలి. అది కాకుండా నువ్వులు బెల్లము ప్రతి ఒక్కరికి దానం చేయాలి. ఈ రోజున తమ యొక్క తోటి బంధువులకు, అన్నదమ్ములకు, మిత్రులకు, పొరిగింటి వారికి, ఇరుగింటి వారికి, శత్రువులకు కూడా ఈరోజు నువ్వులు బెల్లను దానం చేయాలి. అందరికీ నువ్వులు బెల్లం తినిపించాలి. సంక్రాంతి రోజున చేయవలసిన విధి విధానాలు, దానాలు ఇవి. పూర్వము ద్రోణాచార్యుడి యొక్క భార్య పేరు కృపి. ద్రోణాచార్యుడికి అస్సలు చాలా కష్టమైనటువంటి వాడు. డబ్బులు లేవు ఆయన దగ్గర, నిరర్థకంగా ఉన్నాడు ఆయన. చక్కగా అనుష్ఠానం చేసుకోవడం, అడవిలో ఉన్నాడు, వాళ్ళకి సంతానం లేదు, బాధపడుతున్నారు వాళ్ళు. అలాంటి సమయంలో దూర్వాస మహర్షి ఆ ఆశ్రమం వచ్చాడు. వచ్చినప్పుడు ఈమె కలతగా ఉంటే, ఏమైందమ్మా, ఎందుకు అంత కలతగా ఉన్నావంటే, నాకు సంతాన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అర్థం కావట్లేదు, ఒక మహోన్నతమైనటువంటి పుత్రుడికి సంతానం ఇద్దామనుకుంటున్నాము కానీ మాకు ఆ భాగ్యం లేకుండా పోయింది అని దూర్వాసుడికి అన్నప్పుడు, దూర్వాస మహర్షి అంటాడు, ఇదిగో ఇది సమయం, ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది, వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని నాకు పెరుగు దానం చెయ్యి, చేసినట్లయితే నీకు సంతానం కలుగుతుందని చెప్పగానే వెంటనే ఆవిడ కాళ్ళు చేతులు కడుక్కొని ఆ వచ్చినటువంటి అతిథి అయినటువంటి